అంబటి రాంబాబు గారిని పరామర్శించి ఆయనకి జరిగినటువంటి అన్యాయం ఆయన మీదే కాకుండా వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యుల మీద, ఆడపిల్లల మీద, ఇంటి మీద, ఆఫీసు మీద దాడి చేయటం, పైగా ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని వదిలేసి ఆయన గనక ప్రాంతంలో ఉంటే ఆయనకే ప్రాణానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి పోలీసు మా వల్ల కాదు కాబట్టి ఆయన జైల్లో పెట్టమని చెప్పి కోర్టులో కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన శిష్యుడిగా లేకపోతే ఆయన అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనతో పాటు ఆయన కష్టాల్లోనూ ఆయన సుఖాల్లోనూ ఆయన అధికారంలో లేనప్పుడు కూడా పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆయన మరణం తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటకు వేస్తే ఆయన అడుగుతో పాటు ఇంకో అడుగు పడిందంటే అది అంబటి రాంబాబు గారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఆయన తరపున ఆయన చెప్పాల్సినటువంటి వాయిస్ని ఆయన ద్వారా ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రజలకి చెప్పేటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో ఆ 10 మందిలో అంబటి రాంబాబు గారు ఒకడు. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. ఆయనకి ట్రాప్లోకి లాగాలని చెప్పి ఒక నీచమైనటువంటి బ్యానర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కట్టి తిరుమల లడ్డూ గురించి ఆయన గుడికి వెళ్లి ఆ బ్యానర్ తీయమని చెప్పి ఆ బ్యానర్ దగ్గర ఆగి ఆ ముందు రోజు మాట్లాడితే ఆయన వచ్చేదారిలో కర్రలు పట్టుకుని కొంతమంది చిల్లర మోకని పెట్టుకుని అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయన్నే రమ్మనమని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాబట్టి ఆవేశంలో మాట్లాడాను, కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్టి పరిస్థితిలో తీడు. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్లు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కార్లు పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమాలు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? 18 రోజుల్లో ఆయన బయటకు వచ్చారు.